జగిత్యాల పట్టణంలో 36, 42, 43 వార్డులలో 1,30,00,000తో చేపట్టిన సీసీ రోడ్డు డ్రైనేజీ అభివృద్ధి పనులను పరిశీలించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్. అనంతరం మాట్లాడుతూ పట్టణంలో ఎక్కడ సీసీ రోడ్డు డ్రైనేజీ సమస్య లేకుండా శాశ్వత పరిష్కారం కోసము పనులు చేపట్టామని, తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యధిక నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. పట్టణంలో ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. 25 కోట్లతో పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. బాగుంది సార్. అది बहुत शुक्रिया. थोड़ा अपन पीछे गए तो आपके घर के सामने रहता ना. यहाँ से खुला है सर. यहाँ तक गाड़ी किसका है? ये ऐसे अच्छा देखो, इनका गाड़ी रख ले सकते, उसका रिश्तेदार का गाड़ी भी सामने रखते. पार्टी में कैसा बोलो ब्रो ముందర को అది రామ్ बहुत पैसे बहुत जरूरत है. ठीक है. పట్టణంలో 36వ వార్డ్ మార్కెట్ దగ్గర, అదేవిధంగా 42, 43 వార్డులు అంటే మన గొర్రెమీయ చౌరస్తా, గడ్డుకాజా హోటల్ దగ్గర నుంచి వస్తుంది. ఈ ప్రాంతంలో పనుల పరిశీలనకు వచ్చిన సందర్భంలో అన్నిటి ఉన్న సీనియర్ నాయకులు, వైస్ చైర్మన్ మన్సూర్ గారు, మాజీ వైస్ చైర్మన్లు శ్రీనివాస్ గారు, అబాఫ్ అహ్మద్ గారు, రాజు గారు, అడవాల లక్ష్మణ్ గారు మిత్రుడు ఇంతకుముందే వచ్చేళ్ళిండు. అట్లనే ఏ మూలకే బుజుర్గం, నౌజవాన్ సాథ్యం, యువకులకు, పెద్దలకు అందరూ కూడా నమస్కారం. ఇప్పుడే అందరూ కూడా చూడడం, మాట్లాడడం కూడా జరిగింది. జగిత్యాల పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి వార్డులో నిరంతరం జరుగుతున్నాయి. ఈ స్థాయిలో జరుగుతున్న పనులు మనకు తెలుసు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తంలో నిధులు రాలే. మొట్టమొదటిసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగిత్యాల పట్టణానికి సంబంధించిన పాత పనులు చేసిన వాటికి, గత ప్రభుత్వంలో చేసిన వాటికి బిల్లు దాదాపు 11 కోట్ల రూపాయలకి చెల్లిస్తూ, అదేవిధంగా 25 కోట్ల రూపాయల పనులు పట్టణంలో జరగడం జరుగుతూ ఉంది. దాంతో పాటుగా పట్టణ పేదలు
గరీబ్లో ఇప్పుడు ఈ ఉదాహరణ చెప్పాలంటే 42 వార్డులో డబుల్ బెడ్రూమ్లో దాదాపు 100 కుటుంబాలు పోయినాయి, 43లో కూడా 78 కుటుంబాలు పోయినాయి, అంటే 173 కుటుంబాలు పోయినాయి. అంటే ఇంతమంది పేదవాళ్ళు ఉండే డబుల్ బెడ్రూమ్ దగ్గరికి ఇవాళ 34 కోట్లు ఇవ్వడంతో అక్కడ నీళ్లు, కరెంటు, సెప్టిక్ ట్యాంకు, డ్రైనేజ్ వ్యవస్థ అయింది. ఇంకా చాలా చేయాల్సి ఉంది. అట్లనే మొన్న 62.5 కోట్ల రూపాయలు కూడా మంజూరు ఇచ్చారు. అవన్నీ కూడా టెండర్లకు పోయినాయి. 8 ప్యాకేజీల కింద పిలవడం జరుగుతుంది. దాంట్లో నేషనల్ హౌసింగ్ బ్యాంక్ లోన్ ఉంది, యూఐపిఎఫ్ గైడ్ లైన్స్ తోటి ఉంటుంది. కాబట్టి 5 కోట్లకు తక్కువ కాకుండా ప్యాకేజ్ చేయాల్సి ఉంటుంది. చిన్న ఎందుకు చేస్తలేదు అంటున్నారు, ఇక వాళ్ళకు మనం ఏం చెప్పలేము. కానీ మీడియా ద్వారా తెలియజేస్తున్న 5 కోట్ల రూపాయల పైనే ప్యాకేజ్ చేయాలి, అప్ టు 100 crores పెద్ద ప్యాకేజ్. అది నేషనల్ హౌసింగ్ బ్యాంక్, యూఐడిఎఫ్ వాళ్ళ గైడ్ లైన్స్ ఉంది. అవన్నీ కూడా టెండర్లకు పోయి మరి ఇప్పుడు అంతకుముందు ఉన్న పనులతో దాదాపు 25 కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజు చెప్పాలంటే 9వ వార్డు, 12వ వార్డు, 42, 43, 36 ఇట్లా ఒక 10 వార్డుల 16వ వార్డు ఇంతమంది కౌన్సిలర్ చెప్పాడు. మా దగ్గర కూడా మోరీ జరుగుతుంది అంటే కొత్తవాడ అన్నవాడ పని జరుగుతుంది, వచ్చి చూసుకోమని. 9వ వార్డు అంటే దరూర్ క్యాంప్లో, 12వ వార్డు అంటే గాంధీనగర్ ఉప్పర్పేట ఏరియాలో. అంటే ఇట్లా ఇన్ని ప్రాంతాలలో